నడినెత్తి నుంచి అరికాల వరకు ఎటువంటి సమస్యలైనా ఎముకలు, కండరాలు, నరాలు, కీళ్ల నొప్పులు సంబంధించిన కేవలం 10 రూపాయలకే వైద్యం అందిస్తున్నారని చెప్పేసి జరుగుతుంది పబ్లిసిటీ. అది ఎంతవరకు నిజం? 10 రూపాయల ముసుగుతో మందులు కావచ్చు, ఎంఆర్ఐ, ఎన్ఆర్ఐ ఇలాంటి స్కానింగ్స్, ఎక్స్రేలకు సంబంధించి మీరు ఏదైనా టైఅప్ ఉండి సైడ్ ఇన్కమ్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయా? 2023 సంవత్సరంలో ఇది మా తండ్రి గారి ఆశయం కోసం పెట్టాం తప్ప ఇప్పుడు దగ్గర దగ్గర 10-20 బెడ్స్ అయితే ఉన్నాయి సార్. ఇప్పుడు దీనికి మెయింటెనెన్స్ కావచ్చు, స్టాఫ్ కు శాలరీస్ కావచ్చు, ఈ 10 రూపాయలతో కనీసం వచ్చే పెట్రోల్ కూడా మీకు సరిపోదు. అలాంటిది మీరు ఇంత మెయింటెనెన్స్ చేయాలంటే అసలు ఇంపాసిబుల్ కదా సార్. ఈ రోజున్న సమాజంలో గ్యాస్ దొరకట్లేదు, పెట్రోల్ దొరకట్లేదు, డీజిల్ దొరకట్లేదు, కానీ నా దగ్గర వైద్యం మాత్రం దొరుకుతుంది. అది ఎలా పాసిబుల్? ఎందుకు పాసిబుల్ అంటే సొంత లాభం కొంత మానుకోబోయి పరుల కోసం సాటి పడబోయి అని చెప్పి మా తండ్రి గారు ఎప్పుడో మాకు నేర్పించినటువంటి సంఘటన. నాకు సొంత బిల్డింగు, నేనే ఒక ఎన్ఆర్ఐని 16 సంవత్సరాల పాటు ఫారిన్ దేశాల్లో ఉండి 4 సంవత్సరాలు ఇది ఇప్పటికి 20 సంవత్సరాల నా వయసు, సుదీర్ఘ అనుభవము. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొట్టమొదటి ఫిజియోథెరపీ డాక్టర్ని కూడా నేనే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కలెక్టర్ గారి అవార్డు తీసుకున్న మొట్టమొదటి వ్యక్తిని కూడా నేనే. 10 రూపాయలు అనేది నేను యాక్సిడెంట్ అయి 10 నెలలు మంచం పైన ఉండి నేను 10 నెలలకు దిగితే మా తండ్రి గారు 10 మంది కోసం మంచి చేయని చెప్పినారు కాబట్టి నేను మా తండ్రి గారి కోసం చేస్తున్నా తప్ప. అంటే మీకంటూ కళలు ఉండవా? ఇలాంటి రేకుల షెడ్ లోనే ఇలాగే ఉండిపోతారా? కొంచెం పెద్ద పెద్ద బిల్డింగ్స్ డెవలప్ అవడం కానీ, మీ ఫ్యూచర్ పిల్లల కోసం కానీ సంపాదించుకొని 4 రాళ్ళు వెనకేసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు లేవా సార్? ఎక్కువ రాళ్ళు వెనకేసుకున్నా కిడ్నీ రాళ్ళు వస్తున్నాయి ఈ మధ్య జనాలకు. దానికంటే ముందు అంబానైనా అదానైనా ఎంతసేపు పైన దిగినా నేల మీద దిగాల్సిందే. నేను చూడండి డబ్బు కాదు, నేను చూడండి డాలర్ కాదు. మా తండ్రి గారు నాకు ఒకటే చెప్పిన, నేల మీద సంపాదించే లెక్క కంటే పైన దగ్గర అకౌంట్ పెంచుకోమని మా తండ్రి గారు నేర్పించిన సిద్ధాంతం మాకు. కుక్కలు కూడా డబ్బు సంపాదిస్తాయి, కానీ మనిషి అనేవాడు మానవత్వం ఉండాలా. మానవత్వంతో వైద్యం చేస్తాము. ఇక్కడ హైయెస్ట్ ఫీజు ఎంత అంటే ఒరిజినల్ వైట్ రేషన్ కార్డు ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి 10 ఉంటుంది, ట్రీట్మెంట్ ఫీజు 50 ఉంటుంది. ఇదే వైద్యము హైదరాబాద్ గానీ బెంగళూరులో గానీ అయితే ఒక సిట్టింగ్ కు 1000 నుంచి 2000 రూపాయలు 3000 రూపాయలు తీసుకుంటారు. ఆన్లైన్ లో మీరు ఫోన్స్ సరిగ్గా ఎత్తట్లేదు, మాకు అడ్రస్ సరిగ్గా చెప్పడం లేదు, ఇలాంటి వాళ్ళకి మీరు 1 వర్డ్ ఆన్సర్ గా ఏం చెప్పగలరు? ఆన్లైన్ కన్సల్టేషన్ గానీ, టెలిఫోన్ కన్సల్టేషన్ గానీ, ఆన్లైన్ చాటింగ్ గానీ మేము చేయడానికి మేము డాక్టర్స్ అండి. మేము కాల్ సెంటర్ కాదు ఇది. ఎవరికైతే నొప్పి ఉంటుందో, ఎవరికైతే బాధ ఉంటుందో వాళ్ళు రావాల్సిందే. రాకపోతే వాళ్ళ ముదిరిపోయి పాకాన పడతారు తప్ప మేమైతే వాళ్ళని రమ్మని కూడా రిక్వెస్ట్ చేయము. ఎందుకంటే వ్యాపారంలో అయితే రిక్వెస్ట్ చేయాలి, మాది వ్యాపారం కాదు, మాది ఆశయం, మా తండ్రి గారి ఆశయం కోసం మేము పెట్టాము తప్ప. అడ్రస్ చాలా సింపుల్ అండి. అనంతపురం గుత్తి రోడ్ అంటే ఎవరైనా చెప్తారో, గుత్తి రోడ్ విద్యుత్ కళాభారతి దాటగానే ద్వారకా చల్లమారెడ్డి ఫంక్షన్ హాల్ అని చెప్పేసి ఉంటుంది. ఆ సందులో జస్ట్ రాగానే రైట్ సైడ్ లోనే ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 9 నుంచి 2 గంటల వరకు ఉంటుంది, సాయంత్రం 6 నుంచి 8 వరకు ఉంటుంది. ప్రతి ఆదివారం సెలవు ఉంటుంది. పండగ అనేది లేదు. నా ముందర పేషెంట్ ఎప్పుడైతే నడుస్తాడో అదే నిజమైన పండగ. సెకండ్ ఇన్కమ్, ఇంకో ఇన్కమ్ ఏం లేదు. నాకున్నది వ్యవసాయం ఉంది, చేసుకునేంత భూమి ఉంది, ఒక రైతుని. ఇక్కడ నా పని ఉంది, అందువల్ల నేను సంతోషంగా ఉన్నానండి.